మ్యాంగో రోల్ ఈజ్ రెడీ. అంతా మిక్స్ కొట్టేస్తున్నాడు. ఒకదాన్ని ఒకటి పెట్టేశాడు. లైట్గా జెల్ వేస్తున్నాడు. టేస్ట్ చేస్తున్నాము. సో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఇక్కడ మ్యాంగో రోల్ ఎట్లా చేస్తున్నాడో చూస్తున్నాము. సో ఈ మ్యాంగో రోల్ ఫస్ట్ మేము ఫ్రూట్స్ మ్యాంగో అనేసి చెప్పాము. అతను ఏం చేశాడంటే నేను ఏదో చేస్తాడు అనుకున్నాను. ఏం లేదు, జస్ట్ మ్యాంగో పల్ప్, మిల్క్, సమ్ మ్యాంగో సాస్ వేసాడు. దాన్ని మిక్స్ కొడుతున్నాడు. కింద ఐస్ ఉందన్నమాట. సో మీకు తెలుసు కదా, ఐస్ కింద అది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. దాని మీద మంచిగా దాన్ని మిక్స్ చేస్తున్నాడు. చాకో చిప్ ఏదో వచ్చినట్టుంది. కసకస కొట్టేస్తున్నాడు. కొట్టేస్తున్నాడు. సౌండ్ మాత్రం బాగుంది. కొంచెం శుద్ధగా చేశాడు. ఒక పేస్ట్ లాగా తయారు చేస్తున్నాడు. కొట్టేస్తున్నారండి. ఇప్పుడు దోశలో వేసి లాగుతాడు. అంతే, మొత్తం పరుస్తున్నాడు. పేస్ట్ని మంచిగా లాగుతున్నాడు. సింగిల్ లేయర్ టైప్లో లాగుతున్నాడు. దీన్నే రోల్ చేసేస్తాడు అనుకో. సో ఒక స్క్వేర్ టైప్లో చేశాడు. మంచిగా లెవెల్ కూడా చేస్తున్నాడు. మంచిగా లెవెల్ కరెక్ట్ స్క్వేర్ తీసాడు. దీన్ని నాకు తెలిసి స్ప్లిట్ చేసేసి రోల్ తీసేస్తాడు. ఎలా స్ప్లిట్ చేసాడు, కట్ చేస్తాడు అనుకుంటా. కిందంతా ఐస్ ఫామ్ అవుతుంది చూసారా, అంతే లైన్స్ కట్ చేస్తున్నాడు. లైన్స్ ఇట్ లైన్స్ దాన్ని రోల్ చేస్తాడు అనుకుంటా. అది రోల్ చేసేసాడు. మంచిగా రోల్ చేసి పడేసాడు. ఇంకా అయిపోయింది మ్యాంగో రోల్స్. 1 2 3 4 వచ్చినాయి. దీని మీద ఏం చేస్తాడు, మ్యాంగో సిరప్ వేస్తున్నాడు. నైస్, కలర్ఫుల్గా. పైన ఏం చేస్తాడు, మ్యాంగో పల్ప్ వేసాడు. ఓకే, అయిపోయింది అనుకుంటున్నాను. నాకు తెలిసి ఫ్రూట్ కదా మనం చెప్పింది, ఫ్రూట్ రోల్ కాబట్టి, ఫ్రూట్ మ్యాంగో రోల్ కాబట్టి ఇట్స్ రెడీ. ఇది రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో మనం టేస్ట్ చేద్దామా? ఇది చూసారా, రోల్ ఓవర్ ఐస్ క్రీమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్టెడ్ ఐస్ క్రీమ్ రోల్స్ అన్నమాట. సో ఇక్కడ మనము మ్యాంగో ఫ్రూట్ రోల్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. పక్కన మ్యాంగో కూడా పెట్టాడు, కోన్స్ పెట్టాడు. నైస్. ఇక్కడైతే డిస్ప్లేలో ఏదో పెట్టాడు, స్మూతీస్ అన్ని. ఇప్పుడు ఎట్లా ఉందో చూద్దామా. ఇప్పుడు ఎట్లా కట్ చేస్తాం. చిల్డ్, పళ్ళు పగిలిపోయేంత చిల్డ్ ఉన్నాయి. టేస్ట్ చేస్తున్నా కొంచెం పళ్ళు ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇంకా నా వల్ల కావట్లేదు. మళ్ళీ ఇంకో బయట తీసుకున్నాను కానీ తగ్గింది కొద్దిగా.
ఇప్పుడు టేస్ట్ చేస్తుంది. చిల్డ్ అంటుంది. మీరు కూడా ట్రై చేయండి, బట్ టీత్ సెన్సిటివ్ ఉంటే మాత్రం కష్టం. చిల్డ్ అనమాట.